ప్రైజ్ లార్డ్ అండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. పితాపుత్ర పవిత్ర ఆత్మ నామంలో మీ అందరికీ ప్రభు అయిన యేసు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, పరలోక రాజ్యం ఎవరికి లేదు, ఎవరు పరలోక రాజ్యమునకు అర్హులు కారు. మనం చూద్దామండి. మరి ప్రియమైనటువంటి వారలారా, మరి 1 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనంలో, మనము ఎవరెవరితో స్నేహం చేయొద్దు, జారులతో సాంగత్యము చేయవద్దు. జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము మనము చేయకూడదండి, వాళ్ళతో స్నేహం చేయకూడదండి. తర్వాత 11, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అట్టివానితో కూడా మనం స్నేహం చేయకూడదండి. అన్యాయస్తులు 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనము, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారండి. కాబట్టి ప్రియమైన వర్లారా, మరి ప్రకటన గ్రంథంలో కూడా చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 22 చూసినట్లయితే, ఎవరెవరు పరలోక రాజ్యమునకు వారసులు కారు అండి. మరి ఎవరికైతే జీవగ్రంథములో పేరు వ్రాయబడలేదో వారు అగ్నిగుండములో పడవేయబడతారు. ప్రకటన గ్రంథం 20లో మరి పాతాళమునికై అప్పగించబడతారట మరి వాళ్ళు. తర్వాత గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైనది ఏదైనా, అబద్ధమైనది ఏదైనా జరిగించేవాడెవడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కాబట్టి మనము పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ యొక్క లక్షణాలన్నీ మనకి ఉండకూడదండి. ఈ లక్షణాలన్నీ ఉండకూడదు. మనము మరి సత్యమందును నిలిచుండాలి. మరి అబద్ధాలు ఆడకూడదండి. మరి విగ్రహారాధన చేయకూడదు. మరి జారులైనను, చోరులైనను, విగ్రహారాధికులైనను మరి పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవము. కాబట్టి మనము సత్యము కలిగి మరి సర్వశక్తిమంతుడైన దేవుని మాత్రమే మనము ఆరాధించాలండి. మనం ప్రార్థించాలి, మరి సత్యంగా ఉండాలి. మనకి మరి అసత్యమైనది మనం ఏమి చేయకూడదు. అబద్ధము కూడా మనం ఆడకూడదండి. చూడండి, అబద్ధం ఆడనటువంటి వారు ఎవరు ఉండరు, కానీ ప్రభువు అబద్ధము ఆడొద్దని చెప్తున్నారు. కాబట్టి మనం అబద్ధం కూడా మనం ఆడకూడదు. ప్రియమైనటువంటి వారిలో ఒక చిన్న పాట పాడుకుందాం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, ఇక్కటులో ఏ బందులో నిన్ను చుట్టుముట్టిన ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, శోధనలను జయించినచో భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చే
ప్రార్థించో సోలిపోవలదు, మనసా సోలిపోవలదు. ఆమేన్. ఇంకో పాట పాడుకున్నామండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రేయర్ చేసుకుందామండి. పరిశుద్ధమైన ప్రభా, ప్రలోకమంతున్న మహారాజా యేసయ్యా, చోరులైన జారులైన విగ్రహారాధికులైన పిరికివారైనను అబద్ధ సాక్షులు గలవారైనను పరలోక రాజ్యంలో చేరాలని చెప్పావు ప్రభా. అందులో మేము ఉండకుండా నీ జీవ గ్రంథంలో పేరుండులాగా మమ్మల్ని ఆశీర్వదించుకొని పెడుతున్నాం ప్రభా. రాజా, మరి యెహోవా నీ నామం ఎంతో బలమైనది నాయన ప్రభా. ప్రార్థించినట్లయితే నువ్వు మా దగ్గరలో ఉంటావు, మా చేరువలో ఉంటావు ప్రభా. మమ్మల్ని మా బిడ్డలను ఆశీర్వదించి ఇంకొకరు భద్రపరచుకోమని ప్రేమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.